సో హెచ్సియు భూముల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. 400 ఎకరాల భూమిలో ఎవరు ఇంచు కొనుక్కున్నా తిరిగి వెనక్కి తీసుకుంటామనే సంచలన కామెంట్లు చేసిండ్రు. పచ్చని చెట్లను నరకొద్దని విద్యార్థులు నిరసన చేస్తుంటే మంత్రులు వాళ్లకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్ళని గుంటనక్కలు పెయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తున్నారనేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజల భూమికి నువ్వు కేవలం ధర్మకర్తవు మాత్రమే, దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు అనేసి ఒక విధంగా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాలి. హెచ్సియు భూముల అంశంపై కాసేపట్లోనే సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక తీర్పు రాబోతుంది. ఇప్పటికే దాంట్లో ఎలాంటి చెట్లు నరకవద్దనేసి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా సంచలనంగా మారింది. ఎక్కడి నుంచో వచ్చిన హెచ్సియు విద్యార్థులకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమలో 1% కూడా నీకు లేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించిండు కేటీఆర్. డబ్బు కోసం ఇంత దిగజారుతావా రేవంత్ రెడ్డి? 10 నిమిషాలైనా మనిషిలా పనిచేయి, 18 గంటలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కాదు అనేసి కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. అంటే హెచ్సియు భూముల విషయంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగోలు కూడా స్పందిస్తున్నారు, సెలబ్రిటీస్ కూడా స్పందిస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గి చెట్లు కొట్టడం ఆపకపోతే హైదరాబాద్ ప్రజలతో కలిసి హెచ్సియుకు మార్చ్ చేస్తామని కూడా కేటీఆర్ వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా హెచ్సియు విద్యార్థులకు కేటీఆర్ భరోసా ఇచ్చిండు. ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిటీని ఎందుకు నాశనం చేస్తున్నావు? పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది, దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావంటూ తను వ్యాఖ్యానించడం జరిగింది. అక్కడ ఉండే జంతువులకు నోరు లేదు, నీ ఎమ్మెల్యేలకు మంత్రులకు నోర్లు ఏమయ్యాయి? దేశం మొత్తం వినపడుతుంది కానీ మీకు వినపడతలేదా అనేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. లగచర్ల భూముల విషయంలో లగచర్ల రైతులకు కేటీఆర్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా సేమ్ ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని సంబోధించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే వర్సిటీ భూములను కాపాడదామో ఆ విద్యార్థులకు మద్దతుగా నిలుద్దామనేసి సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని విద్యార్థులను అవమానపరుస్తున్న నేపథ్యాన్ని కూడా ఇక్కడ తను వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు నాశనం చేస్తున్నారని కూడా ప్రశ్నించాడు. పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది, దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? అక్కడ ఉండే జంతువులకు నోరు లేదు, మరి నీ ఎమ్మెల్యేలకు మంత్రులకు నోర్లు ఏమయ్యాయి అనేసి ఘాటుగా ప్రశ్నించాడు. దేశం మొత్తం వినపడుతుంది కానీ నీకు వినపడతలేదా రేవంత్ రెడ్డి అనేసి ఆయన తన మెసేజ్ని పాస్ చేసిండు. అంతేకాకుండా ఈ సందర్భంగా హెచ్సియు విద్యార్థులకు కేటీఆర్ భరోసా ఇచ్చిండు. మీకు భరోసాగా ఉంటామని చెప్పేసి వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వెనక్కి తగ్గి చెట్లు కొట్టడం ఆపకపోతే హైదరాబాద్ ప్రజలతో కలిసి హెచ్సియుకి మార్చ్ చేస్తామని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచో వచ్చి హెచ్సియు విద్యార్థులకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమలో నీకెందుకు 1% కూడా లేదు రేవంత్ రెడ్డి అనేసి నిలదీయడం జరిగింది. డబ్బు కోసం ఇంత దిగజారుతావా రేవంత్ రెడ్డి? 10 నిమిషాలైనా మనిషిలా పనిచేయి, 18 గంటలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కాదు అంటూ చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేసిండు. 3 ఏళ్లలో అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్కు లాగా మారుస్తాము. ఈ 400 ఎకరాల భూమిలో ఎవరు ఇంచు కొనుక్కున్నా తిరిగి వెనక్కి తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. చూడాలి ఈ మధ్యాహ్నమే సుప్రీంకోర్టు తీర్పు వస్తున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చూసినాము. ఎవరు కొనుక్కున్నా కూడా దాన్ని వెనక్కి తీసుకుంటాము, దాన్ని ఎకో పార్క్ లాగా చేస్తామని చెప్పారు. సో చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది, ఏ నిమిషము ఏం జరుగుతుంది అన్నట్లుగా. ఇటు హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చెట్లు నరకడం ఆపలేదు కాబట్టి సుప్రీంకోర్టే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇకనైనా ఇది ఆగుతుందా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్ లాగానే మారింది.